జనగామ చైర్పర్సన్గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పోకల జమున గారు ఈరోజు ఆ 5 సంవత్సరాల పీరియడ్లో ఏ విధంగా 5 సంవత్సరాలు పూర్తి చేశారు అన్న అంశాన్ని ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీ యొక్క 5 సంవత్సరాల పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమిటి? నమస్కారం. ముందుగా సామ్రాట్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జనగామ జిల్లా ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జనగామ జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేసినాం. ఇంకా చేసేటివి కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క ఈ 5 సంవత్సరాల పీరియడ్లో చేసిన అభివృద్ధి కార్యక్రమం అంటే వేటి ఎక్కువగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మా హాయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కట్టడం జరిగింది. మెడికల్ కాలేజీ ఓపెనింగ్ చేసి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది. అది కూడా స్టార్ట్ అయిపోయింది పోయిన సంవత్సరమే. ఇప్పుడు మన జనగామ జిల్లాలో 4 వైపులా హైదరాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, హనంకొండ మెయిన్ రోడ్లన్నీ కూడా డివైడర్లతోని మన పల్లె ప్రకృతి వనాలు కానీ, ప్రకృతి క్రీడా ప్రాంగణాలు కానీ మన జనగామ మున్సిపల్ నుంచి చాలా కార్యక్రమాలు చేసినాం. మధ్యలో రుద్రమ సర్కిల్ వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసినాం. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసినాం. మన టీయూఎఫ్ఏడిసి నిధులతోని మనం ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న గల్లీలలో కూడా మనము చేయాల్సినవి కొన్ని మన కాలువలు కానీ కొన్ని రోడ్లు కానీ చేయాల్సినవి ఉన్నాయి. మనకు కొంచెం 2 ఏళ్ళు కరోనా వచ్చిన సందర్భంగా కూడా మనకు కష్టకాలం ఉంది. అయినా కూడా మేము ఎదుర్కొని జనగామ అభివృద్ధికి బాటలు మాత్రం వేసినాం. ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల సమయంలో ఈ ప్రతిపక్షం వాళ్ళు అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి ఇటువంటి యొక్క సమస్యలు ఎప్పుడైనా తలెత్తే వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? అవిశ్వాసం అనేది ఏం లేదు. ప్రతిపక్షాలు కూడా మాకు సహకరించినాయి. ప్రతి నెల మాకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలాగా ఒకే కుటుంబంలాగా నా హాయంలో మాత్రం ఇంకా మంచిగా కలిసి ఉన్నాం. ప్రతిపక్షాలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందరూ కూడా నేను పెద్దదాన్ని అక్కని గౌరవిస్తే నేను కూడా వాళ్ళందరినీ సమాన స్థాయిలో చూసుకొని అందరికీ సమానమైన గౌరవం ఇచ్చి వాళ్ళందరి సలహాలు సూచనలతోనే ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి 5 సంవత్సరాలు దిగ్విజయంగా చేసిన. ఏవో చిన్న చిన్న అవిశ్వాసాలని అదని ఇదని మా కుటుంబ సమస్యలాగానే వచ్చినాయి. అవి కూడా సమసిపోయినాయి. అది పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. మళ్ళీ మా పార్టీ సభ్యులే అర్థం చేసుకొని మళ్ళీ సరే అని చెప్పేసి ఒక కుటుంబ సభ్యులా కలిసిపోయి నాకు సహకరించినందుకు కూడా మా కౌన్సిల్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరూ చాలా మంచిగా సహకరించి జనగామ అభివృద్ధికి మాకు తోచిన విధంగా కలెక్టర్ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంటి పన్నులు కానీ మ్యూటేషన్లు కానీ ఏవి కానీ ముందు జాగ్రత్తగానే మేము చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ కానీ ఏది కానీ జనగామలో మనం ప్రత్యేకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, పన్నులు పెంచకుండా మేము అనేక కార్యక్రమాలు చేపట్టినాం. మన మున్సిపల్ కార్మికులకు కూడా పిఎఫ్ చాలా బకాయి ఉండే, దాదాపు ఆ పిఎఫ్ కూడా మేము సంపూర్తిగా చేసినాము. కార్మికులకు ఇచ్చేటివి కూడా మా హాయంలో అన్నీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇప్పించినాం. ఇంకా ఎంత ఇచ్చినా కూడా మా కార్మికులకు కూడా, మా మున్సిపల్ కార్మికులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళని కూడా మేము కన్న బిడ్డల్లాగా చూసుకున్నాం. వాళ్ళకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా స్పందించి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తగిన సహాయం కూడా చేసుకున్నాం. వారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మేడం, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు కొంత పీరియడ్ ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొంత బాగుంది. ఈ ఇద్దరి మధ్య వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, వీళ్ళ ద్వారా మీకు ఏమైనా ప్రెషర్స్ వచ్చినాయా? ప్రత్యేకంగా గత 3 సంవత్సరాలు ఒక 3 అవార్డులు మన జనగామ మున్సిపాలిటీ నా హాయంలో అందరి సహకారంతో గెలుచుకున్నాం. అదేంటంటే ఫాస్ట్ మూవింగ్ సిటీగా మన జనగాంను 3rd ర్యాంక్లో సెంట్రల్లో మన
జనగామ మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. ఒకటి బయోడైవర్సిటీ అని మనకు జీవ వైవిధ్య కమిటీ, అది కూడా తెలంగాణలో ఫస్ట్ అవార్డు మన మున్సిపాలిటీకి వచ్చింది. ఇంకొకటి హరితహారం ప్రోగ్రాంలో కూడా మన మున్సిపాలిటీకి ఒక అవార్డు ఇచ్చారు తెలంగాణ స్టేట్లో. ఇవన్నీ కూడా మనం హైదరాబాదు సెంటర్గానే మనం తీసుకున్నాం. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలందరి సహకారంతో, మన శానిటేషన్ సహకారం కానీ మా కౌన్సిల్ సహకారంతో 3 అవార్డులు సాధించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. నేను వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు సాధించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అప్పుడు 3 సంవత్సరాలలో సాధించుకున్నాం. ఇప్పుడు తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్ లేకున్నా కూడా మా ఎమ్మెల్యే గారు చాలా మంచిగా అందరితోని ప్రజల్లో నేను ఉన్నానంటూ ప్రతి ఒక్క ఇంటింటికి తను ప్రజా వైద్యం తన హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించుకుంటూ, కాలేజీలో కూడా 10% పేద విద్యార్థులందరికీ కూడా 10% ఫీజు తగ్గించి 3 సంవత్సరాలకు కానీ 4 సంవత్సరాలకు కానీ, అదొకటి ఎన్నికలలో లేకున్నా కూడా తను ప్రత్యేకంగా మా జనగామ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ విషయంలో వైద్యం విద్యలో మాత్రం ఖచ్చితమైన సహకారం అందిస్తున్నారు. ఎవరికి ఆపద వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పందించి వాళ్ళని ఓదార్చి చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి కూడా మా అందరికీ సపోర్ట్గా ఉండి మాకు ఒక పెద్దనలాగా నడిపిస్తున్నాడు. మాకు పార్టీ లేదు స్టేట్లో అనేది అసలు మాకు గుర్తు రావట్లేదు. ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రతి ఒక్కరితోని టీం లాగా చేసుకొని ప్రజలలో ఏ సమస్యలు ఉన్నా కూడా టీం వర్క్గా మేము అందరం కలిసి చేస్తున్నాం. మాకు అది చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం మీద జనగామలో జరిగినటువంటి 5 సంవత్సరాల మేడం గారి పీరియడ్లో పూర్తి అభివృద్ధి ఏ విధంగా జరిగింది అన్నది కూడా పూర్తి స్థాయిలో సామ్రాట్ న్యూస్కి వివరించి చెప్పింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మరి అటు వైద్య సేవలు కానీ విద్యారంగంలో కానీ జనగామ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు అందుతున్నాయని కూడా మేడం తన యొక్క మనోభావాన్ని ఈ విధంగా సామ్రాట్ న్యూస్తో పంచుకుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో కలిసి కొండ శ్రీనివాస్, సామ్రాట్ న్యూస్, జనగామ.